హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయిని. ఈరోజు మనం ఇమ్యూనిటీ బూస్టింగ్ లడ్డు కోసం తెలుసుకుందాం. పిల్లలు తెలివిగా, ఆరోగ్యంగా, బలంగా ఎదగడానికి అప్పుడప్పుడు ఇలాంటి లడ్డూలు చేసి పెట్టాలి మనం. ఇవి ఫ్రై చేసిన శనగలతో చేస్తాం. ఇవి పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అది వేడైనాక ముందుగా మనము దీన్ని అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ సీడ్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్ సీడ్స్లో ఏం లేవండి, కాజు, బాదాం, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, మిల్లన్ సీడ్స్, వాల్నట్స్ ఇవే ఉన్నాయి. ఇవి వేసి బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో మనం 3 to 4 స్పూన్స్ గీ వేసుకొని, ఆల్రెడీ మీకు ఇందాక శనగలు చూపించాను కదా, అవి మనం పౌడర్ చేసి వేసుకోవాలి. దీంట్లో వేసుకొని లో టు మీడియం స్టవ్ని మీడియం టు లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వడానికి 10 to 15 minutes పడుతుంది. ఇది బాగా ఫ్రై అయినాక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నె మిక్సింగ్ బౌల్లోకి చేంజ్ చేసుకొని అందులో మనం 1 స్పూను ఎలాచీ పౌడరు, ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ సీడ్స్ అన్ని వేసుకొని, నేను 1.5 కప్పు పిండికి 1 కప్పు బెల్లం వేసానండి. మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యిని బాగా వేడి చేసి ఆ నెయ్యిని కూడా మనం ఇందులో వేసి 1 స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని గట్టిగా ఉండలు చుట్టుకోవాలి. ఈ ఉండలు మనకి ఎయిర్ టైట్ టిన్లో వేసుకుంటే 1 week to 10 days వరకు నిలువ ఉంటాయి. ఇవి మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, బోన్స్ని హెల్దీగా చేస్తుంది, రిచ్ ఇన్ ఐరన్, ఇన్స్టెంట్గా ఎనర్జీని కూడా ఇస్తుంది అనమాట మనకి. ఇది మెయిన్గా బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. నా వీడియో మీకు నచ్చిందనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching my video.